Hello children, welcome back to my channel and ఇప్పుడు మనం exercise 2.4 లోని question number 2 ని solve చేద్దాం. So question చూద్దాం. Find the reciprocal of each of the following fractions. So కింద కొన్ని fractions మనకి ఇచ్చారు. వాటికి firstly మనము reciprocals నైతే కనుక్కోమని చెప్పారు. After finding the reciprocals, classify the reciprocals as proper fraction, improper fraction and whole numbers. సో ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి రెసిప్రోకల్స్ కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన రెసిప్రోకల్స్ వెదర్ ఇట్ ఈస్ అ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ యాజ్ ఆర్ హోల్ నెంబర్స్ అనేది మనము క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్లీ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ విల్ బి లెస్ దాన్ డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/9 ఇలా అంటే న్యూమరేటర్ ఇక్కడ 5 is less than 9 కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ది ప్రాపర్ ఫ్రాక్షన్స్. అంటే న్యూమరేటర్ విల్ బి గ్రేటర్ దాన్ డినామినేటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 18/7. సో ఇలా ఇక్కడ 18 is greater than 7 కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు హోల్ నెంబర్స్ కదా. సో హోల్ నెంబర్స్ అంటే సో కంప్లీట్ గా ఒక నెంబర్ ఉండడం. ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ 16, రైట్? అంటే వీటి యొక్క డినామినేటర్స్ వచ్చేసి 1 ఉంటుంది. ఓకే, సో 1 ఉన్న డినామినేటర్స్ కానీ కంప్లీట్ గా ఒక నెంబర్ ఉంటే వాటిని మనము హోల్ నెంబర్స్ అని అంటాము, రైట్? సో ఈ వచ్చిన ఆన్సర్స్ వీటిలో ఏ టైప్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది ఫస్ట్ బిట్ 3/7. సో దీని యొక్క రెసిప్రోకల్ అయితే రాసేద్దాం. సో రెసిప్రోకల్ అంటే మనకు తెలుసు కదా, న్యూమరేటర్ అలాగే డినామినేటర్ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి, రైట్? సో రెసిప్రోకల్ వచ్చేసి ఇట్ విల్ బి 7/3. ఇక్కడ మనం చూసుకుంటే న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? సో దిస్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని మనము క్లాసిఫై చేయట్లేదు. మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో వాటిని బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది మనము రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ 5/8. దీని యొక్క రెసిప్రోకల్ వచ్చేసి 8/5 అవుతుంది, రైట్? సో హియర్ ఆల్సో న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే ఇట్ ఈస్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్ 9/7. సో దీని యొక్క రెసిప్రోకల్ రాసేద్దాం. సో రెసిప్రోకల్ వచ్చేసి 7/9 అవుతుంది, రైట్? సో ఇక్కడ న్యూమరేటర్ ఈస్ లెస్ దాన్ డినామినేటర్, రైట్? 7 is less than 9 కదా. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని మనం ఏమంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ బిట్ 6/5. సో దీని రెసిప్రోకల్ కూడా ఇక్కడ రాసేద్దాం. 5/6, రైట్? 6/5 కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 5/6. సో ఇక్కడ కూడా న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. 5 is less than 6. సో అప్పుడు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ బిట్ 12/7. సో దీని రెసిప్రోకల్ రాసేద్దాం. సో రెసిప్రోకల్ విల్ బి 7/12, రైట్? సో ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంది, రైట్? 7 is lesser than 12. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది? అప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ది సిక్స్త్ బిట్ 1/8. సో దీని రెసిప్రోకల్ రాసేద్దాం. సో న్యూమరేటర్ లో 1 ఉంది, డినామినేటర్ లో 8 ఉంది. సో ఇట్ విల్ బి రిటన్ యాజ్ 8/1. సో డినామినేటర్ లో 1 ఉన్నప్పుడు అది రాయాల్సిన అవసరం లేదు కాబట్టి విల్ రైట్ ఇట్ యాజ్ 8, రైట్? అంటే ఇక్కడ డినామినేటర్ 1 ఉంది. సో కంప్లీట్ గా ఒక నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనము? హోల్ నెంబర్స్. ఓకే, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది ఎయిత్ బిట్ 1/11. సో దీని రెసిప్రోకల్ గనక చూస్తే మనము ఇట్ విల్ బి 11/1. సో దీన్ని మనము 11 గా కూడా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఇదేమవుతుంది? ఇట్ విల్ బి అ హోల్ నెంబర్, రైట్? సో ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని మనం క్లాసిఫై చేయమని చెప్తే గనక న్యూమరేటర్స్ ని అలాగే
డినామినేటర్స్ ని కంపేర్ చేసి ఈ విధంగా క్లాసిఫై చేయాలి. ఓకే, so this is the end of the question number 2 and next we'll move to the question number 3 in the same 2.4 exercise.